అందరికీ దండాలు ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా, మంచిగా ఉన్నారు నాకు తెలుసు. మరి నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసిన వాళ్ళ ఇలా మంచి పాటలతోని అలరించడానికి అద్భుతమైన కళాకారులు నేనైతే తీసుకొచ్చిన. మరి ఆ మగ్గిన పాటలు మీ మనసును తాకుతాయో లేదా చూడాలి అంటే మనం షురూ చేయాలి. మరి ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రు అరుసుకునే ముందుగా మా అన్న మా యశ్పాల్ అన్న వచ్చిండా లేదో ఒక్కసారి చూసుకుందాము. మరి అన్న నమస్తేనే. అమ్మా బాగున్నారా తల్లి? ఎలా ఉన్నావు నువ్వు? నేను మంచిగా ఉన్నా అన్న. ఇంకేందో నువ్వు మా పెద్ద దిక్కు వచ్చినాక మాకేం రంది చెప్పిగా. నువ్వు నేను ఇద్దరం బాగున్నాం, కానీ మన గాయకులు ఆర్కెస్ట్రా సభ్యులు ఎలా ఉన్నారు అనేది ఒకసారి ఆర్చుకో తల్లి. సరే అన్న, ఆర్చుకొని స్టార్ట్ చేయి. ఇక పిలవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి జడ్జిమెంట్ చెప్పాలంటే మా అన్న సిద్ధంగా ఉన్నాడు కదా, మరి ఉత్తిగా చెప్తారా జడ్జిమెంట్ చెప్పిగా? మరి వాళ్ళు వాడుతున్నాయి కదా, మరి ఎవరు వచ్చిరో ఒక్కసారి అరుచుకుంటే మీకు తెలుస్తుంది ఎవరు వచ్చిరు అనేది. ఇటు దిక్కు చూస్తే అనిల్ అన్న ఎట్లున్నావన్నా? బాగున్నామ్మా. బాగున్నావా? మీరందరూ బాగున్నారమ్మా? మేము మంచిగా ఉంటాం. మీరందరూ ఇక్కడికి వస్తుంటే మేము ఇంకా మంచిగా ఉంటాం అన్నట్టు. మరి నువ్వు ఒక్కనే వచ్చినావా మరి తెచ్చుకున్నావు జుంగల్ని తీసుకొని మంచిగా ప్రిపేర్ చేయించుకొని చక్కటి ప్రాక్టీస్ చేసుకొని వచ్చినామా. మంచిగా సాన పట్టి తీసుకొని వచ్చినావు అంతేనా? ఫైనల్ దాకా వెళ్ళాలి కదా, పోవాలి కదా. పోవాలంటే పోటీ షురూ చేయాలి. పోటీ షురూ చేయాలంటే మరి నీకు పోటీకి ఎవరు వచ్చిరో చూసుకోవన్నా వద్దా? చూద్దాం. మరి ఇడిదికి ఎవరు వచ్చిరో చూద్దాము. అగ్గో మా వెంకట్రావు అన్న నమస్తేనే. నమస్తేనమ్మా. ఎట్లున్నావు? బాగున్నానమ్మా. బాగున్నావా? బాగున్నాను. మరి వాళ్ళైతే మస్తు సాన పట్టుకుని వచ్చిరట. మరి నువ్వు కూడా నీ జుంగని తయారు చేసుకుని వచ్చినావా లేదా? మంచి బాగా పదన పట్టి తీసుకొచ్చా. మీరు పదన పట్టుకుని వచ్చిర్రా? అబ్బో పోటీ మొదలైంది. మాటలతోనే షురు చేస్తుర్రు. మరి మీ అందరికీ తెలుసు, ముందుగా మొదటి ఉద్ది మొదలు పెడతాము. మొదటి ఉద్ది పెబ్బతో స్టార్ట్ చేస్తాం కాబట్టి మరి అనిల్ అన్న వచ్చేస్తావా? వచ్చేసేయిగా. అన్న ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఏం పేరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి యాద్ చేసుకో. నా పేరు అనిల్ కుమార్. స్వస్థలం అంటే ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట జిల్లా చందులాపూరు, కానీ నేను ఇక్కడే స్థిరపడ్డానమ్మా, హైదరాబాద్లోనే. మరి ఏం పాట పట్టుకొచ్చినావు అన్న పెబ్బగా? పాతకాలంలో సేకరించిన పాటనే అమ్మా. అన్న షురూ చేయి. ఓకే అమ్మా. సూరు తిరిగి చుట్టాకు నేను తెచ్చపోవాకు లేదాని పొడువత్తడవ్వో. సూరు తిరిగి చుట్టాకు నేను తెచ్చపోవాకు లేదాని పొడువత్తడవ్వో. వాణ్ణి నేనే మన్ననా, వానయ్య సొమ్మేమన్న తిన్ననా. వాణ్ణి నేనే మంటినా, వానయ్య సొమ్మేమన్న తింటినా. తాలెయ్యనియల్లో తాలెయ్యనియల్లో తాలెయ్యనియల్లో. వాడవాడలు తిరిగి వాడలన్నీ తిరిగి వంకాయలెందెక్క టెంకాయ లేదని తెగదిడతాడవ్వో. వాడలన్నీ తిరిగి వంకాయలెందెక్క టెంకాయ లేవాని తెగదిడతాడవ్వో. వాణ్ణి నేనే మన్ననా, వాళ్ళయ్య సొమ్మేమన్న తిన్ననా. వాణ్ణి నేనే మంటినా, వానయ్య సొమ్మేమన్న తింటినా. తాలెయ్యనియల్లో తాలెయ్యనియల్లో తాలెయ్యనియల్లో. పుంటె జాములేసి ఓ రామక్క, పుంటె జాములేసి పుంటి కూర చెట్టే పుల్లగున్నదని గునుగుతాడవ్వో. వాణ్ణి నేనే మన్ననా, వానయ్య సొమ్మేమన్న తిన్ననా. వాణ్ణి నేనే మంటినా, వానయ్య సొమ్మేమన్న తింటినా. వాణ్ణి నేనే మంటినా, వానయ్య సొమ్మేమన్న తింటినా. తాలెయ్యనియల్లో 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 తాలెయ్యనియల్లో.
అన్న చాలా మంచి పాట అన్న. ఒక్కసారి అన్న అరుచుకుందామా? మరి నీ పాట ఎట్లుంది, నువ్వు ఎట్లా పాడినావో? మరి యశ్పాల్ అన్న, అనిల్ అన్న పాట ఎలా ఉంది, ఎలా పాడిండు? అన్నెమల్ల అనిల్ పాట వచ్చిందంటే అది ఖచ్చితంగా పల్లె పాటలే. పొంటి జాములో పొంటే జాములు వేసి పుంటి కూర. పొంటి జాములు అంటే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది, ఏంది పొంటి జాము అనే పదం చాలామందికి తెలియదు. తెల్లవారుజాము అనమాట, 4 గొట్టంగా. కాబట్టి మంచి మంచి పదాలతో ఉన్నటువంటి పాట చాలా బాగుంది. మంచి పాట అనిల్ అన్న, సూపర్. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్న వెంకట్రావు అన్న, అమ్మా. చూసినావు కదా ఎంత చూసాను, మంచి చూసా. చక్కటి పాట తీసుకొచ్చారు. అవును. మనం ఏమైనా తక్కువనా? అయ్యో, మన దగ్గర కూడా మంచి పాటలు ఉంటాయి కదా. రావాలి అసలు ఆడికెళ్ళి ఇడికెళ్ళి కాదు, అక్కడికను రాయలసీమ నుంచి వస్తాడు మా అన్ననైతే. అంతే మరి కదా. అన్న వచ్చేస్తావా? తప్పకుండా. ఆ. అన్న అమ్మా, ఏం పాట పట్టుకొచ్చినావు? నేను ఉండేది కర్ణాటక బోర్డర్లో, అంటే ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక బోర్డర్లో ఉంటాను. అవు. అక్కడ పల్లెలో వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, కానీ కన్నడ మాట్లాడుతుంటారు. ఆ. సరదాగా తమాషా అయినటువంటి కన్నడ పాట. అన్న మరి మంచి పోటీ ఇవ్వాలి, జోర్దార్ వాడు, సరేనా? తప్పకుండా. ಅಂಡೆ ಮೇಲೆ ಅಂಡೆ ಉದುಕೊಂಡು ನೀರಗಬಕ್ತಾಡೆ ಅವಳು ಒಗತಾ ಬತ್ತಾ ಸುಡು ಸುಡು ನೀರ ಗಂಡನಿಗೈತಾಡೆ. ಅಂಡೆ ಮೇಲೆ ಅಂಡೆ ಉದುಕೊಂಡು ನೀರಗಬಕ್ತಾಡೆ ಅವಳು ಒಗತಾ ಬತ್ತಾ ಸುಡು ಸುಡು ನೀರ ಗಂಡನಿಗೈತಾಡೆ. ₹40 ಸೀರಾ ತಂದ್ರೆ ಬೇಡ ಅಂತಾಡೆ, ₹40 ಸೀರಾ ತಂದ್ರೆ ಬೇಡ ಅಂತಾಡೆ. ₹400 ಸೀರಾ ತಂದ್ರೆ ಓಡೋಡು ಬಡ್ತಾಡೆ, ₹400 ಸೀರಾ ತಂದ್ರೆ ಓಡೋಡು ಬಡ್ತಾಡೆ. మెట్టుకుండా జోకు మడకుండా జోలా కుయితాడే, జోకు మెట్టుకుండా జోకు మడకుండా జోలా కుయితాడే. జోలో ಮಂದ್ರೆ ಬೇಡಿ ಬೇರೆ ನನ್ನೈಗೊಳ್ತಾಡೆ, ಜೋಲಿ ಮುಂದ್ರೆ ಜೇಡಿ ಬಿದ್ದರೆ ನನ್ನೇ ಬೈತಾಡೆ. ಅಂಡೆ ಮೇಲೆ ಅಂಡೆ ಉದ್ಕೊಂಡು ನೀರಗಬಕ್ತಾಡೆ ಅವಳು ಒಗತಾ ಬತ್ತಾ ಸುಡು ಸುಡು ನೀರ ಗಂಡನಿಗೈತಾಡೆ. ಅಂಡೆ ಮೇಲೆ ಅಂಡೆ ಉದ್ಕೊಂಡು ನೀರಗಬಕ್ತಾಡೆ ಅವಳು ಒಗತಾ ಬತ್ತಾ ಸುಡು ಸುಡು ನೀರ ಗಂಡನಿಗೈತಾಡೆ, ಗಂಡನಿಗೈತಾಡೆ, ಗಂಡನಿಗೈತಾಡೆ. మంచి విషయం, ఎందుకంటే ఇంకొక కొత్త భాషలో కూడా మనకి ఒక అద్భుతమైన పాట, జానపదం ఉంటుంది అని తొలి పరిచయం చేసిన ఇయ్యాల ఆట పాటలో. ఇక ఈ భాష ఏంది, ఇది ఏంది అనేది అక్కడ మా పెద్ద మనిషి కూర్చున్నాడు, ఇక అడగాలి. మరి యశ్పాల్ అన్న, ఏ పాట అయినా కూడా ఏ భాషలో ఉన్నా అది జనం సంబంధించినటువంటి పాట అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ ఇవన్నీ అన్నదమ్ముల భాషలు అనమాట. దక్షిణ భారతదేశంలో అన్నీ కలిసే ఉన్నటువంటి పదాలతో ఉన్నటువంటి పాట. కాబట్టి మంచిగా పాడినావు, బాగుంది, సూపర్. థ్యాంక్ యూ సార్. ఆట పాటకు సరిహద్దు పదాలు, సరిహద్దు పాటలు కూడా తెస్తున్నందుకు వెంకటరాములు గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. పెబ్బలే గిట్లా హుషారుగా మరి తెలుగు కాకుండా హిందీ కాకుండా ఇట్లా కన్నడ పాటలు కూడా పట్టుకొచ్చి పోటీగా ఉన్నారు. మరి ఇక మరి జుంగలు ఎట్లా వాడతారో, ఏ భాషలో వాడతారో తెలుసుకోవాలంటే ఇప్పుడు పిలుచుకోవాలి. మరి అనిల్ అన్న చెప్పమ్మా. అటొక్కలు ఇటొక్కలు ఉన్నారు కదా, ఎవరిని పంపిస్తావు ముందుగాల? తమ్ముడు రాజశేఖర్ అని నడి బజార్లో వడ్లు పోసి రోడ్డు మీద దంచుతుంది అట మామ. ఇక దంచుడు ఏందో తెలియాలంటే ఇప్పుడు అన్నిటికి రావాల్సిందే. వస్తావా అన్న? వచ్చేసే మరిగా.
ఎట్లున్నావు అన్న? బాగున్నా చెల్లెమ్మ, బాగున్నా. ఏ ఊరు ఏ పేరు ఒక్కసారి మన వాళ్ళందరికి చెప్పేయి. జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాజోల మండలం పెద్దదనవాడ గ్రామం నుండి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నాను. మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇవాళ? వీధిలో వడ్లెండబోసి రోటిలో దంచేటి పాప అనే పాట తీసుకొచ్చిన. కానీ అన్న షురూ చేయి. పాప నాకు సారెడు బియ్యమియమ్మే, నీ అమ్మ జానా నాకు సారెడు బియ్యమియమ్మే. ఆహా ఓహో నిన్ను చూసి నిలువలేను, రోకలెత్తి దంచలేను, సూరు కింద మంచమెయ్యాలా, నీ అమ్మ పిల్లడా చూసుకుంటూ దంచుకుంటాను. ఆహా ఓహో ఆకులాకులు తమలపాకులు సగిలి సీమ మొగలి రేకులు వాడకుండా నాకు ఇవ్వాలా, నీ అమ్మ పిల్లడా నలగకుండా నాకు ఇవ్వాలా. ఆహా ఓహో వీధిలో వడ్లెండబోసి రోటిలో దంచేటి పాప నాకు చారెడు బియ్యమియమ్మే, నీ అమ్మ జానా నాకు సారెడు బియ్యమియమ్మే. ఆహా ఓహో ఆహా ఓహో అన్న చెల్లమ్మ చాలా మంచి పాట, వినసొంపుగా ఉందన్న. థ్యాంక్ యూ అమ్మ. నాకైతే బాగా నచ్చింది. ఒక ఉయ్యాల పాటలాగా మంచిగా హాయిగా అనిపించింది. మరి అన్నకి ఎలా అనిపించిందో అడుగుదాము. మరి యశ్పాల్ అన్న కూడా ఊగుతుండు ఇట్లా 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 అంటే ఇంకా పాట లోపలనే ఉన్నాడు, ఇక బయటికి రాలే అని చెప్పాలి. మరి అన్న ఎట్లా పాడిండో. అచ్చమైన పల్లె పాట ఇది. పల్లె పాటతో పాటుగా ఉపాధ్యాయుడు పాడిన పాట కాబట్టి ఆయన శోధించి తీసుకొచ్చిన పాటలాగా నాకు కనపడుతుంది. పాట బాగుంది, చాలా చక్కని జానపదం పాట, అచ్చమైన పనిని తెలిపే పాట, అచ్చమైన శ్రమని తెలిపే పాట, అచ్చమైన పల్లె జానపదులు పాడుకునే పాట. చాలా బాగుంది పంతులు గారు, మంచిగా పాడారు. థ్యాంక్ యూ సార్. వామ్మో చూసిరా, ఒక్క జుంగతోనే కథకి ఇట్లా షురు అయితే ఇంకా మిగతా జుంగలు వాడితే ఎట్లుంటారో చూడాలి కదా. మరి ఇటు సైడ్ పిలుచుకోవాలి. వెంకట్రావు అన్న అమ్మా పోటీ గట్టిగా ఉంది కనిపిస్తుంది, రావాలి కదా. మరి ఆ పోటీకి మన పోటీ పంపియాలా వద్దా? పంపిస్తున్నాం మేకల కుల్లయ్యప్ప గారిని. కుల్లయ్య గారు వచ్చేస్తారా? వచ్చేసేయండి. అన్న ఏ ఊరు ఏం పేరు ఒక్కసారి చెప్పాలి. నా పేరు మేకల కుల్లయ్యప్ప, మాది పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం. మరి ఏం పాట తీసుకొచ్చినావు ఇలా? అనుమానపు మొగుడు. ఆయన ఏం చేసినా ఈమెకు నచ్చదు, ఈమె ఏం చేసినా ఆయనకు నచ్చదు.
ఇద్దరికి ఒకరికొకరికి ఎడ్డం అంటే తెడ్డం అంటే ఎడ్డం అంటే తెడ్డ కొంతమంది అదే కదా కొన్ని పల్లెల్లో జరిగేది. అన్న మంచి పోటీ మంచి గట్టిగా వాడు సరేనా పోటీ గట్టిగా ఉంది ఖచ్చితంగా. కానీ షురూ చేయి. ఏలనమ్మయి మొగుడు 10 మందిలోనే అగుడు ఏలనమ్మయి మొగుడు 10 మందిలోని అగుడు ఊరికి పల్లెకు పోడే నన్ను ఉత్తమురాలను కోడే ఊరికి పల్లెకు పోడే నన్ను ఉత్తమురాలను కోడే కాసి పుల్లతో తానట్లంటే కాసి పుల్లతో కట్ట తీసుకొని నేనిట్లంటే అంతేగాని ఇంకేమి లేదమ్మా అంతేగాని ఇంకేమి లేదమ్మనా ఏలనమ్మ ఈ మొగుడు 10 మందిలోని నగడు తమలపాకుతో తానట్లంటే తమలపాకుతో కట్టకంపుతే నేనిటంటే అంతేగాని ఇంకేమి లేదమ్మా అంతేగాని ఇంకేమి లేదమ్మా ఓలమ్మో వరి కొడుక నా ముగిన్ని నన్ను కలపండి ఓలమ్మో వరి కొడుక నా ముగిన్ని నన్ను కలపండి 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 అన్నా అమ్మా ఏం లేదన్నా అంతేగా ఇంకేం లేదు అంత మా అన్ననే చూసుకుంటాడు ఇప్పుడు. అసలు నిజంగా ఎంత అద్భుతమైన గొంతు ఎంత అద్భుతమైన పాట. అసలు ఇలాంటి ఒక వెరైటీ పాట ఇప్పుడే వినడం ఫస్ట్ టైం. మరి అన్న చెప్పాలి అన్న ఎలా వాడిండు పాట ఎలా ఉంది? ఉత్తరాంధ్ర పాట ఇది. అన్ని చోట్ల వాడతారు ఇటువంటి పాట. అందరూ ఇటువంటి ఆడవాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. పాట బాగుంది, మంచి అచ్చమైన పల్లె పదం, ఉత్తరాంధ్రలో పాడుకునే పాట. ఎందుకంటున్నానంటే ఓలమ్మో ఓలమ్మి అనే పదాలు వాళ్ళే మాట్లాడతారు. ఇక్కడ ఓరబ్బో ఓరయ్యా ఓరమ్మో అని ఇక్కడ అంటారు. కాబట్టి పాట బాగుంది. పంచాయతీలో తీర్పు చెప్పి నన్ను మళ్ళీ కలపండి అంటున్నటువంటి వాళ్ళని కలపాలని మనం కూడా అంటున్నాం. కలిపితేనే మంచిది. వాడి చేష్టలు ఎట్టున్నాయో ఒడుగు తెలుసు మనకు. అవునా? ఓకే రైట్, బాగుంది. చాలా మంచి పాట, చాలా చక్కటి పాట. సూపర్ అన్న. ఇక పోయి కూసో, మరి ఇంకొకరిని పిలుచుకుందాం. ఇక బా మామూలుగానైతే వాడతలేరండి జుంగలు, ఇంకా ఉన్నారు పిలుచుకోవాలి. మరి మరి అనిల్ అన్న చెప్పమ్మా. ఇంకొకరిని పంపిస్తావా? మరి మరొక చక్కని పాటతోని మౌనిక అంటే బంజారా సోదరులను కూడా ఆహ్లాదపరిచి ఉత్సాహపరిచేందుకు బంజారా భాషలో బావా మరదళ్ళ మధ్యలో జరిగే సంభాషణ తీసుకొని వస్తుంది. అక్క మౌనిక అక్క వచ్చేస్తావా? వచ్చేసా చెల్లె. అక్క ఎట్లున్నావు? చెప్పు చెల్లె. మంచిగున్నావా? మంచిగున్నా కాబట్టి ఇడికి వచ్చిన. అబ్బో మంచిగా ఉంటారా? ఇడికి వచ్చిందంట. ఇక నువ్వు వాడితే ఇంకా మంచిగా ఉంటావు మేము. మరి మరి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు చెప్పు? నేను జనగామ జిల్లా పాలకుర్తి మండలము ఒక చిన్న తండ. మరి ఏం పేరు, పూర్తి పేరు? నా పేరు మౌనిక లకావత్. మరి మౌనిక అక్క ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు? ఒక
మంచి పాట తీసుకొని వచ్చిన ఉమ్, తెలుగులో బావమరదలు కాదు, ఉమ్. మా బంజారాలో కూడా బావమరదల పాటలు ఉన్నాయి. మరి ఒక్కొక్క జుంగ ఒక్కొక్క భాషతో వచ్చి జానపదాలు నిసిరేస్తున్నారు. మరి ఇక చూడాలి, మరి నీ పాట ఎట్లుంటో చూడాలంటే ఇక పాడాలి. సరేనా? సరే, పోటీ సరే. గట్టిగా మంచిగా వాడుకో. ఓకే. కానీ नागर दून वालो नाया कनोई, नागर दून वालो नाया कनोई, साली ऐसा देख लेनी रे भलोई, साली ऐसा देख लेनी रे भलोई, मस्ती मारी सी मारी चोरी, मस्ती मारी सी मारी चोरी, मस्ती माती कर मत ये साले, मस्ती माती कर मत ये साले. लाल मुंडा होटेरी लाडेरी साली मा, लाल मुंडा होटेरी लाडेरी साली मा, कोट पर तुम जोनी रे भलोई, कोट पर तुम जोनी रे भलोई, तुम का तो राका आडम मारिसा, तुम का तो नाका आडम मारिसा, कुकहन तुम ना कुये साली, कुकहन तुम ना कुये साली. लाल मुंडा होटेरी लाडेरी साली मा, लाल मुंडा होटेरी लाडेरी साली मा, कोट पर तुम जोनी रे भलोई, कोट पर तुम जोनी रे भलोई, तुम का तो नाका आडम मारिसा, तुम का तो नाका आडम मारिसा, कुकहन तुम ना कुये साली, 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 कुकहन तुम ना कुये साली. అక్క చెప్పు చెల్లె. అసలు ఊపేసినావు కదా, ఊపాలి కదా? ఉంటది కదా, అట్లుంది. అన్న ఏమంటాడో ఎట్లుందో ఒకసారి అడుగుదామా? ఓకే. మరి అన్న, అక్క పాట ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? పాట బాగుంది, థ్యాంక్ యూ అన్నయ్య. ఆమె గొంతులో ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో ఈ మచ్. పాట బుక్కే సుశీలక్క. ఓకే సుశీల బాగా పాపులర్ అయింది ఈ పాటతో. బావ మరదల మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని సాంగత్యాన్ని తెలిపే పాట. చాలా బాగా పాడినావమ్మా, Thank you, అద్భుతమైనటువంటి గొంతు, మంచిగా పాడినావు. సూపర్ థ్యాంక్ యూ అన్నయ్య. సూపర్ సూపర్. వెంకట్రావు అన్న, అమ్మా పోటీ చూసినావు కదా ఎంత గట్టిగా ఉందో. మంచిగా ఉంది పోటీ, మరి ఇప్పుడు మనోళ్ళు ఉన్నారా గట్టిగా? గట్టిగా ఉన్నారు కదా. పంపిస్తావా? పంపిస్తున్నా. ఎవరిని పంపిస్తున్నావు? పసుపుల కంబగిరి స్వామి. స్వామి అన్న వచ్చేస్తావా? వస్తున్నానమ్మా. వచ్చేసి స్వామన్న ఎట్లున్నావు? బాగున్నానమ్మా. బాగున్నావా? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. మాది పసలూరు విలేజ్, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా నుంచి వచ్చినానమ్మా. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? గువ్వకు జ్వరం అమ్మ అనే పాటతో వస్తానమ్మా. ఏమో మనుషులకు జ్వరం అంటే తెలుసు కానీ గువ్వలకు కూడా జ్వరం గువ్వలకు కూడా వస్తుంది, జ్వరం వస్తుందా? పశుపక్షాదులు కూడా జ్వరం వస్తుంది. ఆ, ఆ గువ్వ గురించి ఈ పాటతో వచ్చినాను. పాట మంచిగా పాడు సరేనా? ఓకే అమ్మా. కానీ గువ్వకు జరమమ్మో రాత్రి పువ్వే తినలేదో రామ, గువ్వకు జరమమ్మో రాత్రి పువ్వే తినలేదో రామ, ముక్కుకు ముక్కర కావాలంటది, ముక్కుకు ముక్కర కావాలంటది, ముక్కు తిప్పుతా తిరుగాలంటది, గువ్వకు జరమమ్మో రాత్రి పువ్వే తినలేదో రామ, గువ్వకు జరమమ్మో రాత్రి పువ్వే తినలేదో రామ. చెవులకు కమ్మలు కావాలంటది, చెవులకు కమ్మలు కావాలంట, చెవులు తిప్పుతా తిరుగాలంటది, గువ్వకు జరమమ్మో రాత్రి నువ్వే తినలేదో రామ.
కాళ్ళకు గజ్జలు కావాలంటది, కాళ్ళకు గజ్జలు కావాలంట, గల్లు గల్లున తిరుగాలంటది. గువకు జరమమ్మో రాత్రి నువ్వే తినలేదో రామ, గువకు జరమమ్మో రాత్రి నువ్వే తినలేదో రామ, నువ్వే తినలేదో రామ, నువ్వే తినలేదో రామ, నువ్వే తినలేదో రామ. అన్నా చాలా అద్భుతంగా ఉంది, మంచి పాట తీసుకొచ్చినావు. పిట్టకి ముక్కెర గాజులు గజ్జలు అమ్మాయికే ఉంటాయి కదా, మరి పిట్టకు కూడా ఉంటాయా లేదా ఒకసారి అడుగుదాం. మరి అన్న చెప్పాలన్నా. పాట చాలా బాగుంది స్వామి, మంచిగా పాడినావు. నిజంగా నీ ఆహార్యం కూడా స్వామిలాగా ఉంది, పేరుకి తగ్గట్టు. మంచి పల్లె జానపదం ఇది. పాట చాలా చలోక్తిగా ఉంది, ఆశస్తిగా ఉంది, చాలా బాగుంది పాట. నీ శృతి కూడా మంచిగా ఎత్తుకొని పాడుకున్నావు, సూపర్ పాట, బాగుంది. థ్యాంక్ యూ సార్. చూసిరు కదుల్లా, మరి మొదటి ఉద్ది అయితే సూతుండగానే అప్పుడే అయిపోయిందా అనిపించింది కదా. మరి ఏం చేద్దాం, వాళ్ళు అయిపోయింది. కాకపోతే రెండో ఉద్ది మొదలు పెట్టాలంటే మరి మొదటి ఉద్ది అయిపోవాలి కదా. మరి రెండో ఉద్ది షురూ చేద్దాం. ముందుగా రెండో ఉద్దిలో ఎవరు వస్తారో ఒక్కసారి అరుచుకుందామా. మరి అన్న అనిల్ అన్న చెప్తామా? మరి రెండో ఉద్దిలో ముందుగా ఏ జుంగను పంపిస్తున్నావు? రెండో ఉజ్జుల కూడా మన నడిగడ్డ సీఎం రాజశేఖరే. వస్తావా అన్న? వస్తున్నా. వచ్చేసే. అన్న మరి పోటీకి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు మళ్ళా? బంధాలకు సంబంధించిన పాట. అంతరించిపోతున్న రిలేషన్స్ను ఒకసారి తట్టి లేపాలన్న ప్రయత్నంలో సేకరించిన పాట ఇది. మరి అన్న మంచిగా వాడాలి, సరే? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బంధాలన్న మాట సావు బాటకే చివరి రోజున, నిందలెన్నో మోపి సాగనంపుతారు సుట్టపు చూపునా. బంధాలన్న మాట సావు బాటకే చివరి రోజున, నిందలెన్నో మోపి సాగనంపుతారు సుట్టపు చూపునా. ఉన్నన్ని రోజులు గొప్పగా బతికే గుణమే ఆఖరికి, ఉన్నన్ని రోజులు గొప్పగా బతికే గుణమే ఆఖరికి. నువ్వెళ్ళినా కూడా నిన్ను బతికించే సత్యమే ఎప్పటికీ. బంధాలన్న మాట సావు బాటకే చివరి రోజున, నిందలెన్నో మోపి సాగనంపుతారు సుట్టపు చూపునా. పుట్టిన నాడు వెంట ఎదిరాదు మధ్యలో అంత ఆట, పట్టింపులతోటి బతికితే కాదు నిత్యము ఉండాలి వేట. పుట్టిన నాడు వెంట ఎదిరాదు మధ్యలో అంత ఆట, పట్టింపులతోటి బతికితే కాదు నిత్యము ఉండాలి వేట. కాటిలో కాలే కట్టెకు కూడా ఉండదు ఏ జాలి, కష్టము మాత్రము నీ దగ్గరుంటే ఉండదు ఆకలి. కాటిలో కాలే కట్టెకు కూడా ఉండదు ఏ జాలి, కష్టము మాత్రము నీ దగ్గరుంటే ఉండదు ఆకలి. బంధాలన్న మాట సావు బాటకే చివరి రోజున, నిందలెన్నో మోపి సాగనంపుతారు సుట్టపు చూపునా. బంధాలన్న మాట సావు బాటకే చివరి రోజున, నిందలెన్నో మోపి సాగనంపుతారు సుట్టపు చూపునా. అన్న నిజంగా చాలా మనసుని తాకి హత్తుకునే పాట తీసుకొచ్చినావు. నిజంగా ఇయ్యాల రేపు బంధుత్వాలు బంధాలు చుట్టాలు పట్టాలు ఏం లేవు. నిజంగా ఏదైనా సావైతేనే వచ్చి
సుట్టం సూప్ వచ్చి చూసి పోతుర్రు, అది కూడా చివరి రోజు నువ్వు అన్నట్టుగా. మరి ఈ పాట విన్న తర్వాతనైనా కొంచెం మీ యొక్క బంధువుల్ని గుర్తుకు చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ, మరి యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది చెప్పాలి. బంధుత్వాలు తెగిపోతున్నటువంటి సందర్భంలో పాడుకున్న ఈ పాట, బంగారు స్పూన్తో పుట్టి పెరిగినా కూడా సచ్చిన తర్వాత కట్టె కన్నా హీనమవుతుందన్నమాట ఆ శవం. కాబట్టి బతికున్నప్పుడు చేసిన మంచి పనులే గుర్తుంటాయి, బతికున్నటువంటి మేలే నిన్ను స్థిరస్థాయిగా బతికించుకుంటాయి ఈ భూమి మీద అని చెప్తున్న పాట. బాగుంది, మంచిగా పాడావు. కాకపోతే చాలా సాంద్రతగా కింద నీ గొంతుని వినిపించావు. బాగుంది పాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు రెండవదిలో మరి ఇడిదికు పెబ్బ ఏ జుంగను పంపిస్తారో చూసుకుందాం. మరి అన్న ముందుగా ఏ జుంగను పంపిస్తున్నావు ఇప్పుడు? మేకల కుల్లయ్యప్ప. వచ్చేసే మరిగా. అమ్మో అన్న జోర్దార్ హుషారున్నవే. ఏం లేదు, మా మరదల గారు శుక్రవారం ఒక్క పొద్దున్నాను నోగులు అది మంచి చెడ్డ పంపిమన్నారు. పంపిమన్నారు, తెస్తానన్నాను, ఆమె రాలే. రాలే? నువ్వు తెస్తా అన్నా కూడా రాలే. నేను ఇస్తానన్నా, ఆమె రాలే. ఎట్లా మరి ఇప్పుడు? ఏమో చూద్దామని మా వెంకటరావు సార్ చెప్పి పంపించాము, ఆమె రాలేదు. దాని సంగతి ఏంటో ఇప్పుడు మీకు చెప్దామని వచ్చాను. చెప్పిగా ఆ ముచ్చట ఎంత పెద్దగానే ఉన్నట్టుంది. మరి నువ్వేమి ఇస్తావో, ఆయన ఏం తీసుకుంటాడో మాకు తెలవాలి అంటే నువ్వు పాట షురూ చేయాలి. మరి కానీ మంచిగా వాడు, పోటీ గట్టిగా ఉండాలి. సరే, శుక్రవారం ఒక పొద్దు మామ చక్కెర చేరకాలము. శుక్రవారం ఒక పొద్దు మామ చక్కెర చేరకాలము. నాగులయ్యకు ఒక పొద్దు మామ నాకు ముంతడు నుగోళ్ళపు. నాగులయ్యకు ఒక పొద్దు మామ నాకు ముంతడు నుగోళ్ళపు. నమ్మరాదు లైలా ఆడవారిని నమ్మరాదు లైలా ఆడవారిని నమ్మరాదు. మధ్యవారి మాటలిని లైలా మనసు కొంచెం మారిపోయే. మధ్యవారి మాటలిని లైలా మనసు కొంచెం మారిపోయే. మధ్యవారి మాటలిని లైలా మనసు కొంచెం మారిపోయే. మనసు కొంచెం మారిపోయే. మనసు కొంచెం మారిపోయే. అన్న చాలా అద్భుతమైన పాట తీసుకొచ్చినావు. మరి అన్నని అడుగుదామా ఎట్లా పాడినావా? అడుగుదాం. అన్న యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది? పాట బాగుంది, మంచి పాట. నిజంగా భజనకారులు పాడినట్టుగా ఉంది. బాగుంది, సూపర్ మంచి గొంతు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అద్భుతమైన పాటలు, అద్భుతమైన పోటీ నడుస్తుంది ఇక్కడ. మరి ఇంకొక జుంగను పిలుచుకోవాలి. మరి ఎట్లాంటి పాట తీసుకొస్తుందో చూద్దాం. అన్న అన్ననైతే పంపించేసినావు, ఇప్పుడు అక్కను పంపించేస్తావు. తెలుగు సాహిత్యంతో భావమరదళ్ళ మీద ప్రజలందరినీ మెప్పించుతామనే నమ్మకంతో వస్తుంది. అక్క వచ్చేస్తావా? ఓకే, వచ్చేసేగా. అమ్మో అక్క ఆగట్లేదు, బండి ఆగది. అక్క వస్తే మాత్రం బండి ఉరుకుతూనే ఉంటుంది. ఏం పాట తీసుకొచ్చుకున్నావు? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఊరు అడిగితే కొంతమంది చెప్తారేమో, కానీ ఆయన ఏం చెప్తాడో, నేను నా ఊరు చెప్తే నా ఎంట పడతాడేమో, నా వెనకాల వస్తాడేమో, నన్ను ఏం చేస్తాడో అనేసి ఆ పిల్ల ఊరు పేరే చెప్పదు.
అబ్బాయి ఎంట పడతా అంటే ఊరి పేరు కూడా చెప్పకుండా భయపడుతూ ఉంటుంది. భయపడుతూ ఉంటాయి. అదే పాట ఇప్పుడు వింటాం, సరేనా? మరి పాడక్క, మంచిగా వాడు. థ్యాంక్ యూ. షురు చేయి. కలు బట్టగా కట్టుకాడ కలు దాగే కొట్టుకాడ మా అన్నాలున్నాడు పోరడో పేదోల పొరడ, మా అన్నాలున్నాడు పోరడో పేదోల పొరడ. మీ అన్నాలుంటే భయమా ఏమైనా దొంగతనమా, మీ అన్నాలుంటే భయమా ఏమైనా దొంగతనమా. నీవున్న రజం చెప్పవే గంగారోల సిలుక, నీవున్న రజం చెప్పవే గంగారోల సిలుక. నా ఉన్న రజం చెప్పితే, నా ఉన్న రజం చెప్పితే నా ఎంట పడతావు పోరడో పేదోల పొరడ, నా ఎంట పడతావు పోరడో పేదోల పొరడా. బరేండి షాపు కాడ, బరేండి షాపు కాడ మా నైనా ఉన్నాడు పోరడో పేదోల పొరడ, మా నైనా ఉన్నాడు పోరడో పేదోల పొరడ. మీ నైనా ఉంటే భయమా ఏమైనా దొంగతనమా, మీ నైనా ఉంటే భయమా ఏమైనా దొంగతనమా. నీవున్న రజం చెప్పవే గంగారోల సిలుక. అక్క చెప్పు చెల్లె. ఇక నేనే చెప్తా కానీ ఇక మా వాళ్ళు ఇన్నోళ్ళే చెప్తారు. చాలా చాలా అద్భుతంగా ఉంది పాట. అన్నని అడుగుదామా? అడుగుదాం. అన్న, మరి అక్క పాట మీకు ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పాలి. అలలు అలలుగా, ఎందుకంటే సముద్రం అలలు ఎట్లా వస్తాయో అట్లా తన యొక్క గొంతు అలలు అలలుగా వీచిందనమాట. థ్యాంక్ యూ. అంటే ఈ పాట పాడుతున్నప్పుడు ఎక్కడ కూడా తన యొక్క వాయిస్ని తగ్గకుండా కరెక్ట్ టెంపోలో పాడుకుంటూ పోయింది. చాలా మంచిగా పాడినావు, బాగుంది. థ్యాంక్ యూ. కరెక్ట్ స్కేల్లో పాడుకుంటూ పోయినావు. Thank you, సూపర్ thank you. సూపర్. మరి ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేసుకుంటే మరి మన కథ అయిపోతుంది కదా. మరి అన్న అమ్మా చెప్పిగా, ఇంకొకళ్ళు ఉన్నారు. రెడీగా ఉన్నాడు. రెడీగా ఉన్నారా? రావారిగా. అన్న, ఇప్పుడేం పాట తీసుకొచ్చినావు మళ్ళా? గౌరవనీయులు గౌరెటెంకర సార్ గారు రాసిన పాటతో గోరెటెంకన్న పాట పట్టుకొని వచ్చేసినావా? ఏం పాట అన్న పాటది? కంచె రేగి తీపిపోలే అనే పాటతో. అబ్బా, ఎంతో అద్భుతమైన పాట. ఆ అద్భుతమైన పాట మరి నీ నోట ఎలా ఉంటుందో వినాలి అంటే మరి షురూ చేయాలి. మంచిగా వాడు, తప్పప్పులు లేకుండా చూసుకోయిగా. ఓకే. ఓ కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. ఓ పారయేటి అలల మీద పండు వెన్నెల రాలినట్లు, ఊరె ఊట శలమిలో నా తేట నీరు తొలగినట్లు, వెండి మెరుపుల నవ్వు నీది లచ్చువమ్మో, నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ. కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. ఓ
పాట ఎలా ఉంది, నువ్వెలా పాడినావు ఒకసారి కనుక్కుందామా? ఓకే అమ్మా. అన్న యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది, ఎలా పాడాడు? బాగా పాడాడు పాట. ఒరిజినాలిటీ ఎక్కడ పోగొట్టుకోకుండా గతంలో ఉన్న పాటే కాబట్టి ఈ సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. తెలంగాణ కవుల్లో అగ్రశ్రేణిలో ఉన్నటువంటి గోరెటి వెంకన్న గారు రాసినటువంటి పాట బాగుంది, సూపర్ పాడు, మంచిగా పాడు. మొదటి ఉద్ది అయిపోయింది, రెండో ఉద్ది అయిపోయింది. మరి రెండో ఉద్ది తర్వాత ఏం చేయాలా తెలుసు కదా? ఆ పెద్ద మనిషినే పిలుచుకోవాలి. మరి ఆ పెద్ద మనిషిని పిలుచుకోవాలంటే పెద్దలు మీ జుంగలు పట్టుకొని ఇక్కడికి వచ్చేసేరి. అన్న యశ్పాల్ అన్న, మరి ఇక పెబ్బలు జుంగలతో తయారుగా ఉన్నారు. మరి ఎవరు ఎట్లా వాడిర్రు? యా, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నలుగురిలో ఒక్కరిని మాత్రమే సెమీఫైనల్స్కి పంపించడం జరుగుతుంది. ఆ నలుగురిలో ఆ ఒక్కరు ఎవరు? ఇక మా అన్న చెప్పాలి. యశ్పాల్ అన్న, ఆటపాటలో ఈ సీజన్లో ఈ పోటీలో నిజంగా చాలా అద్భుతమైనటువంటి గాయకులు పర్ఫార్మెన్స్ చేశారు. ఇందులో జనరల్గా మనకు రత్నాలన్నీ ఆడబోసి ఎత్తుకోమంటే అన్ని రత్నాలే, దేన్ని ఎత్తుకుంటాం అవన్నా కదా? అట్లా అందరూ అసలు నలుగురికి పోటీగా ఒకళ్ళ మించి ఒకళ్ళు పాడారు. అద్భుతమైనటువంటి గొంతులు. నిజంగా పల్లె గొంతులకు ఇంత అవకాశం ఇచ్చిన ఆటపాటకు ధన్యవాదాలు నా తరపున కూడా. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆటపాట ద్వారా ప్రపంచానికి తెలియజేసినటువంటి ఆ సందర్భం ఈ ఆటపాట. అనిల్ అన్న టీంలో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు పార్టిసిపేట్లో రాజశేఖర్ గారు పాడినటువంటి మొదటి పాట చాలా అద్భుతంగా చాలా బాగా పాడారు. పాట కూడా మంచిగా ఉంది. అట్లే రెండో పాటకు వచ్చేసరికి పాట స్వచ్ఛత పోయింది, గొంతు పోలే, గొంతు అద్భుతంగా ఉంది, పాటనే స్వచ్ఛత పోయింది. కాబట్టి అందులో ఆ రెండిట్లలో ఆయనకు అది ఉన్నది. అట్లనే మన వెంకటరామల గారి టీంలో కుళియప్ప పాడినటువంటి పాట, రెండు పాటలు కూడా అసలు తిరుగులేనటువంటి పాటలు. ఎంత అద్భుతంగా పాడాడంటే అంత అద్భుతంగా పాడాడు. స్వామి ఇప్పుడు పాడిన పాట అయితే అసలు తన్మయత్వం చెందే విధంగా ఉన్నాయి స్వామి రెండు పాటలు కూడా. కాబట్టి ఇందులో లకావత్ మౌనిక పాడినటువంటి రెండు పాటలు కూడా చాలా అద్భుతంగా పాడింది. లకావత్ మౌనికని సెలెక్ట్ చేస్తున్నా, వేరే తిరిగి అనుకోవద్దు. అమ్మయ్య చూసిరు కదుల్లా. ముందుగా నేనేం చెప్పినా, చెట్టు మాట్లాడుతుంది, ఆ పిట్ట మాట్లాడుతుంది, మన రైతన నాగలి మాట్లాడుతుంది. ఇవన్నీ మాటలన్నీ కూడా కలగలిపి మన పాటల రూపకంగా మీ మనసుని అలరించింది అని నేను అనుకుంటున్నా. మరి ఇలా చూసిరు కదా, అద్భుతమైన పాటలతో మీ అందరు మనసులు గెలుచుకున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ, మరి ఎప్పటికి ఇట్లనే చూసుకుంటూ కూర్చోరుల్లా, ఎప్పటికీ మీకోసము అల్లరిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు ఆశీర్వదించుతుండండి. గట్లనే కూసోర్రి, గట్లనే చూడుర్రి. మరి ఉంటున్నగా జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.